గాయస్ ఇప్పుడైతే మనమైతే బ్లాగ్ దిగబోతున్నాం. ఒక అన్న అయితే అడిగిండు, ఆయన పేరు ఇగో ఈడు బాగా ఎక్కువ అయిపోయింది. మా ఫ్రెండ్ అయితే ఇచ్చిండు, చెప్పినా కదా అది. అప్పుడు డబల్ రైడింగ్ నా సీట్ మొత్తం మీరు కొట్టేసిండు. 3 టేకులు తీసుకున్నాడు తెలుసా ఇంట్రో స్టార్ట్ చేయడానికి. ఇంత బ్లాగింగ్ తీయడం కూడా రాదు. పెద్ద నీకు వచ్చినట్టు. వెంకటేష్ యాదవ్ అని ఒకడు ఉన్నాడు, ఒక అన్న అయితే ఇంకో వీడియో ఒకసారి మళ్ళీ తీయండి. మొత్తం ఒకటి మీరు తీయడం మర్చిపోయారని చెప్పిండు. అంటే వాటర్ ట్యాంకర్ వచ్చింది చూడు, అక్కడనే మర్చిపోయినాం మేము. నాకు కెమెరా మంచిగా రాకపోతే ఎట్లా అంటే 2 చేతులు వదిలేసి తొక్కాలి. అది మన వల్ల కాదు కాబట్టి ఇప్పుడు లిఖిత్కి అయితే ఇచ్చేపోతున్నాం. నమస్తే అన్న, వచ్చేసాం. పాయింట్కి వెళ్దాం. అట్లా పట్టుకోకండి. సో గాయస్ వీడినైతే ఇంకా ఫాలో అవుదాము. 1 హ్యాండ్లింగ్ ఇప్పుడు చేయాలి. మన దగ్గర గోపురం అంత సీన్ లేదులేండి, అందుకే ఈ కష్టాలు. ఈ వ్యూ పెడితే బాగుంటుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే కొంచెం పెద్దాక ఇంకా మంచి వ్లాగ్స్ గోప్రోతో బైక్ కొని అట్లా అయితే చేస్తాము. సపోర్ట్ చేయండి. మరి మనం పెద్ద అయ్యేసరికి ఎంత చేంజెస్ వస్తాయో, మేము ఎంత రేంజ్కి వెళ్తామో ఏమో. ఇంకోటి ఇదే అనమాట, వేరే సైకిల్ హెర్క్యూలస్ ఇది. బాగా ఉంటుంది సైకిల్. ఇది కొంచెం హైట్ నాదానికంటే సీట్ పెంచుకోవచ్చులే. అది ఇంకోటి మీకు ఆల్మోస్ట్ తెలుసులే చాలామందికి. వీటి సైకిల్ అయితే క్రాస్. ఇంకోటి కొందమని అయితే చూస్తున్నాడంట సేమ్ ఇట్లాంటిదే. సరే అప్పటికి నేను ఉండనేమో. బాగాకి ఏంటంటే ఫ్యూచర్లో మరోడు వెళ్ళిపోతుండు 1 మంత్ 2 మంత్లో. ఇంకో 1 మంత్లో వెళ్ళిపోతాను నేను. సరే కొంచెం తొందరగా ముందుకు వెళ్ళిపో. స్లోగానే వెళ్తాలే. గాయస్ ఇంకోండి, నిన్నైతే క్లియర్గా చూపిలేకపోయాము ఈ వ్యూ. ట్రాక్టర్ అయితే అడ్డం వచ్చింది. ఇంకా డబల్ రైడింగ్ చేస్తున్నాం, కొంచెం ఊగింది ఎక్కువ. ఇప్పుడు చూసేయండి మంచిగా, మొత్తం ఇట్లా ఉంటుంది వ్యూ మొత్తం. ఇంకోటి ముందు మనోడు ఉన్నాడు, కొంచెం గట్టి దొక్కని 2 minutes గాయస్. కొంచెం గట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా అండ్ ఛానల్ పేరు అయితే మార్చాము మేమే, ఎస్ఎస్ బ్లాగ్స్ అయితే మార్చాము. ఎస్ఎస్ అంటే బ్రాండ్ అనుకోండి. ఎస్ఎస్ అంటే సాసా గిట్టు గిట్టు అనమాట. కమర్షియల్ బ్రాండ్ కాబట్టి గిట్టు అని పెట్టారు. సపోర్ట్ చేయండి. అండ్ నేనైతే ఒక రైడ్ అయితే చేసాం కదా, ఇక్కడ వాటర్ అయితే మర్చిపోయాము. తాగుదాం అనుకున్నాం, మా బిల్డింగ్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దింపాలి. అటు వెళ్తే వాటర్ అనమాట. మేము అక్కడ ట్యాంకర్ కనిపిస్తుంది కదా చిన్నగా, అవునండి. ఇక్కడైతే క్రికెట్ ఆడుకుంటున్నారు. అక్కడ పక్కనే ఏదో గ్రౌండ్ ఉందంట. ఇప్పుడైతే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. నిన్న అడిగాము ఒక అన్నని, అక్కడ వాళ్ళు అయితే ఆడుకుంటున్నారంట. సర్లే ఇంకెందుకులే అని వదిలేసాం మేము కూడా. దింపాలి. దిగిందిరా బాబు. ఇప్పుడు ట్రై చేద్దాం. మరి వెళ్దాం ఒకసారి చూరి. వెళ్ళడానికి ట్రై చేద్దామా? సైకిల్ కాదు, నార్మల్గా చూద్దాం ఇక్కడి నుంచి. నాయన గుంతలు ఉన్నాయి గాయస్. వాడు అక్కడ ఎక్కేస్తున్నాడు కూడా. ఎక్కుతలేదు, మరి ఫోన్ పట్టుకొని ఎక్కుతాను. ఎక్కదు గాయస్.
మళ్ళీ ఫోన్ పట్టుకొని అయితే చాలా కష్టం. ఓ భయ్యా ఎక్కట్లే భయ్యా, ఆగిపోయింది. చిన్న వదులుతా, ఇప్పుడు దిగాలి. ఇంకోండి మన సైకిల్ రుక్ అయితే చూసేయండి. ఇప్పుడు పైకి ఎక్కియాలి. జై శ్రీరామ్. నాయనా అమ్మా ఫైనలీ ఇప్పుడైతే టైం మీకు 2:42 అవుతుంది గైస్. ఇంత ఎండలో అయితే మేము తీస్తున్నాం. ఇదన్నా ఇక్కడ ఎండ, ఇంత ఎండలో తీస్తున్నాము. ఎండ అంటే సన్నే. వెళ్దాం వాటర్ తాగడానికి. నిన్న వాటర్ అయితే మర్చిపోయాను కదా, ఇప్పుడైతే తాగేద్దాం. ఇక్కడే మీకు చూపిస్తానులేండి, చల్లగా ఉంటాయి మంచి కుండ. ఇక్కడ ట్యాంకర్ పట్టుకుంటారు ఇక్కడ. మేమైతే లైట్ వాటర్ తాగేసేద్దాం. ఎవరైతే లేరు. ఇంకోండి ఇక్కడే అన్నవారు అయితే ట్యాంకర్ కోసం పట్టుకుంటే ఇక్కడ కూర్చుంటారు అనమాట. పోతావు ఏంది తాడు కూడా రికార్డ్ చేస్తాడు ఎవడన్నా. తాగు మరి. ఈసడి అది పడింది. ఇంకోండి ఇది హెర్క్యులస్ ప్రో 3.2 అంట. ఇది మన బిల్డింగ్లో ఒకటి ఉంటాడులే, వాడికి కూడా ఒక ఛానల్ ఉంది, హాట్ వీల్స్ అవన్నీ ఆడుకుంటూ ఉంటాడు. వీడైతే కొత్త సైకిల్ కొంటున్నాడంట. బిట్టు కాదులేండి, వీడి ఈ సైకిల్ వాడు గేర్ సైకిల్ కొంటాడంట. మన ఎస్ఎస్ సాయి సార్స్ బ్లాగ్స్ అయితే ఇప్పుడు ఇంకో సైకిల్ కొంటున్నాడంట పెద్దది. మీకు తెలుసు ఆ క్రాస్, ఇవాళ చూపిస్తాం ఇంటికి వెళ్ళాక. క్రాస్ ఉంటుంది ఒకటి, బుడ్డ క్రాస్. ఆ క్రాస్ అయితే యూజ్ చేసుకుంటున్నాడు. మామూలుగా ఉండదు, అది ఫుల్ పవర్ చూపిస్తుంది. కానీ స్టంట్స్ బాగా అవుతుంది దాంట్లో, ఫుల్ పవర్ ఉంటుంది. నాకు పెట్టినాం. అగ్గో నోరు పెట్టేసిండమ్మా. అది ఫేస్ చూస్తాను. లిఖిత్ నీ సైకిల్ మీద నేను రాస్తా. నో వే అంట. నేను వస్తా. ఈ వాటర్ వేసేయడం కింగ్. ఏయ్ ఎవడు పట్టుకుంటాడు? ట్రై చేస్తాము పట్టుకొని. సైకిల్ కాదు, తీసుకో. సర్లే మరి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడే గుద్దాడు పక్కకు వచ్చి, పైకి ఎక్కాలి. ఇక్కడ నుంచి ఇంకా. కానీ ఇది షేక్ క్యామ్ లేకుండా మంచి ఫోన్ ఉంటే బాగుంటుంది. ఏ ఫోన్ ఇది? ఒప్పో ఫోన్ ఇది, ఒప్పో A16 అంట. మీరైతే సజెస్ట్ చేయండి ఏ ఫోన్ బెస్ట్ మరి, చూద్దాం ఎవరైతే. నా బెస్ట్ అయితే సామ్సంగ్ S24 అల్ట్రా. దాని మించిన ఫోన్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. అంటే అది కొంచెం కాస్ట్ ఎక్కువలేండి. మీకు గేమింగ్కి అయినా కానీ కెమెరాకి అయినా కానీ అదే బెస్ట్. ఐఫోన్ అంటారు కానీ నాకు అంతేం నచ్చదు అది. ఐఫోన్ మీద సామ్సంగ్ S24 అల్ట్రా బెస్ట్. ఇంకా అంత ప్రైస్ పెట్టలేమనుకుంటే ఇంకా ఉన్నాయి. సామ్సంగ్ S23 FE, S24 FE అవన్నీ వచ్చినాయి కొత్తగా. బెస్ట్ గేమింగ్ ఫోన్స్ అంటే అయ్యే. మీకు సేమ్ పీసీలా పనిచేస్తాయి. పట్టుకుంటావా? ఎక్కువ ఫస్ట్ ఇస్తా. ఇప్పుడు మన ఎస్ఎస్ బ్లాగ్స్ అయితే పట్టుకుంటున్నాడు. నువ్వు ముందు వెళ్తావు, నేను ముందు వెళ్ళాలా? నువ్వు వెళ్ళు. నాకేం కనిపించట్లే. ఇలా అందులో ఏం కనిపిస్తుంది? నువ్వు బయట చూసుకోవాలి. రాయి ఎక్కిస్తున్నా. వన్ హ్యాండ్ డ్రైవింగ్ అసలుకి. కూల్, మంచిగానే పని చేస్తుంది. అసలు షేక్ అంత కావట్లే. నాకు తెలిసి బటర్
సేమ్ మళ్ళీ గుడికి వెళ్ళిపోయి మళ్ళీ దేవలకోటికి వెళ్ళిపోయి ఆడకోసం టైం స్పెండ్ చేసేసి అంతే అయిపోయింది, వెళ్ళిపోవడం రిటర్న్. ఇప్పుడు కొత్త వ్లాగ్ ట్రై చేద్దాం అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2 పెట్టేసి మళ్ళీ పార్ట్ 1 ఆల్రెడీ పెట్టేసిన, దాంట్లో మెన్షన్ చేయాలి నేను. ఇప్పుడు పార్ట్ 2 పెట్టేసి మళ్ళీ పార్ట్ 3 కూడా అడ్వెంచర్ రైడ్ పెట్టేస్తా. ఈరోజు అన్నా రేపన్నా పట్టుకో. ఏ హెవీ డ్రైవర్ ఆ పక్క జరుగు. బ్రేక్స్ లేవు బాబు ఈడ. గుడి. ఓ అరే చెప్పులు వేసుకొని రావద్దు కదా, తిరగొద్దు ఇక్కడికి, వెళ్ళిపోంపా. ఎందుకు ఎక్కదు? హెవీ డ్రైవర్ ఉంటే ఎక్కుతాడు. ఇల్లు షేక్ అవుతుంది డేంజరస్గా. జై మహేష్మతికి ఎక్కింది. జై శ్రీరామ్ అనే వాళ్ళు జై మహేష్మతి అనేసిన. ఇల్లు షేక్ అవుతుంది, ఇల్లు షేక్ అయిపోతుంది. షేక్ అవుతుందా? అవ్వకుండా వస్తుంది ఇవాళ. అవుతుంది. ఇంకెళ్దాం అటు పైకి వెళ్ళాలి. మీకు లాస్ట్ వీడియో చూసింటే తెలిసిద్ది. పైన అయితే ఒకటి అది ఉంది కదా, ఆల్మోస్ట్ తెలుసు అనుకో, చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. అది పైన ఒక దెయ్యాల కోట లాంటిది అయితే ఉందన్నమాట. బెల్లుగోర ఒకటి ఎక్కుతుందా? డైరెక్ట్ ఎక్కుతుంది లేదా? మరి ఎక్కిద్దాం. హెవీ డ్రైవర్ ఇక్కడ పయ్యా బై 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 ఎక్కింది. ఇంకొంచెం ఎక్కట్లే అంతే, ఇంక నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక్క నిమిషం భయ్యా. ఏమో ఎవరొకరు వచ్చి కూర్చుంటున్నారేమో. నేను లాస్ట్ టైం ఒక ఆయన అయితే చూసా ఒకసారి వచ్చినప్పుడు, వీడియో రికార్డ్ చేయలేదు. అంతకుముందు ఒకసారి అయితే చూశాను నేను. ఏంటో మరి సగం కట్టి వదిలేసారు. ఇంకోండి మన దెయ్యాల భూతాల కొంపకైతే వచ్చేసాను. ఇంకోండి గాయస్, ఏంటది ఉడతా. ఇంకోండి దెయ్యాల భూతాల కొంప. ఇంకా టాటా బాయ్ బాయ్, కొంచెం ముందుకు వెళ్దాం. అండ్ నిన్న ఇక్కడ 2 కార్స్ అయితే చూసాం ముందు. అండ్ ఇక్కడ పైకి అయితే ఒకటి ఉంటుంది, పైకి ఒక ఇద్దరం కష్టం. ఫోన్ జేబులో పెట్టుకొని ఎక్కాలి. ఇది ఎక్కదేమో, ఫోన్ చేతిలో పట్టుకుంటే కష్టమేమో. దిగేసి ఎక్కుదాం. అండ్ పైకి అయితే వెళ్తున్నాం కూడా. వచ్చేసాం భయ్యా. ఇక్కడ ఏదో వాటర్ బాటిల్ ఉంది. అమ్మా వీడియో క్లిప్ అయితే నాకు క్లోజ్ అయింది. కొత్త వీడియో ఓపెన్ చేస్తాను. ఇప్పుడు వీడియో క్లిప్ క్లోజ్ అయింది, ఓపెన్ చేసా కొత్తది. కాయిన్ మాస్టర్ గారు 2 కలిపేయచ్చులే. నన్ను గుర్తున్నాడు. నేను ఎక్కడైతే ఫోటోషూట్ అనుకున్నాము చండాలంగా వచ్చిందనమాట. ఇవాళ కూడా కష్టం. ఇవాళ దిగుతావా హెర్క్యులస్ దగ్గర? కాదు, బెస్ట్ ఐడియా చెప్తా, ఫోటో దిగుదాం. ఫోటోషూట్ అయిపోయింది. ఇప్పుడే మీకు ప్లే చేస్తాం లేండి. అయితే దింపాలి. బ్రేక్ లేదు, చూసుకోలే, పడిపోయింది. ఓకే ఫోన్ ఆఫ్ చేసి చెప్పింది నేను. దిగాక తీద్దాం, చాలా హార్డ్.
ఏం కాదు, మనం తగ్గేదేలే. చెప్పు. ఓకే, మరోడైతే కిందికి దిగుతాడు, తీస్తాడు ఆల్మోస్ట్. కింద నేను తీస్తాలే. తీసుకెళ్ళిపో. ఫోన్ ఇచ్చే జేబులో పెట్టుకుంటా. వద్దు, ఇది ఆఫ్ చేసి నువ్వు వెళ్ళు, సైకిల్ తీసుకెళ్ళిపో. ఇది దిగుతుందా? నేను ముందుకు పడిపోతాము ఈ సీట్లో. నువ్వు దింపు ఇక, నేను వెనకాల కూర్చుంటా. పిచ్చాను ఎక్కిందా? సింగిల్ రైడింగ్ కష్టం అంటే డబుల్ రైడింగ్ అంట. అసలు పట్టుకో, బ్రేక్ పడవు. సేపా నేను ఆపుతా. నువ్వు వెనకాల వీడియో తీ అంతే, వద్దు. నక్షి సైకిల్ అయితే అమ్మ ఘోరంగా స్కిడ్ పడ్డది. అమ్మ ఓపి స్కిడ్. ఇప్పుడైతే నేను మళ్ళీ పైనకు వెళ్ళిపోతా. ఇంకో వస్తున్నాడు, రారా. అంగోండి గట్టిగా వస్తున్నాడు. ఎంత స్పీడ్లో వచ్చాడు చూసారు మీరే. దీనికి షాకర్స్ ఉన్నాయి కాబట్టి బతికినా. సర్లే, బ్రేక్ ఫుల్ వేసినా. అది నా వల్ల కాదు, ఇది పట్టుకుని అది నా వల్ల కాదు. ఏం కాదు, ఏంటి బ్రేక్ పడట్లే కాదు, ఫుల్ స్పీడ్ వచ్చిందా? ఎందుకంటే చాలా అంటే చాలా వచ్చిందా. నువ్వే చూసుకో తర్వాత వీడియోలో. ఇది కష్టం, దీంతో కష్టం. సర్లే, కాలుతో ఆపుకుంటామా. ఎక్కడ ఇటు సైడ్ కదా, నిన్న కూడా కన్ఫ్యూజ్ అయ్యా ఇదే రూట్. ఇది మళ్ళీ కింద దిగింది. ఎటైనా వెళ్ళి చూద్దాం, ఎటైనా చూడాలి. పుచ్చుకుంటుంది సీట్ పైకి లేపేది, పుచ్చుకుంటుంది. రేపు పట్టుకుని పోతా చిన్నగా. స్లోగానే పోతాలేపా. నేను మూతి కింద పెట్టుకున్నా కరెక్ట్. ఫోన్ చూడు ఎట్లా పెట్టాను ఫోన్. దింపు కొంచెం, మరి అంత స్లో పోతే వెళ్ళిపోతున్నాడు ఆగకుండా. ఇప్పుడు ట్రై వెళ్తాం ఇంకా. అంగడు ముందు ఎక్కడ ఉంది, గట్టి తొక్కుతా చేస్తాంలేండి. కానీ ఇది బాగానే అందుకుంటుంది స్పీడ్ తొక్కడానికి. 10 kilos స్పీడ్ బాగానే అందుకుంటుంది తొక్కుతుంటే. స్లో దగ్గర స్పీడ్ వెళ్ళిపోతుంది. నాకు కొంచెం ఆయిల్ పోయాలి. ఇక్కడ నుంచి మొత్తం అదే రేసింగ్ ట్రాకే. మీకు నేను చెప్పాను చూడండి ఎట్లుందో, బాగుంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ స్లో బ్రేక్ పట్టుకోయి లోపలికి వెళ్ళి పెట్టు. ఇంకోటి మీకు అనిపించింది లేదు, నాకు కనిపించింది అక్కడ వాటర్ ట్యాంక్. ఇంకోటి ఎక్కడ వెళ్దామా? సరే నేను వెళ్దాం పా. వెళ్ళి వాటర్ తాగుతాం. ఎక్యూనెస్లో తీయచ్చు, మంచి గోప్రో లాగా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు వాటర్ బ్రేక్. అందులో తీయాలి. ఇవాళ కూడా మనకి
ఆడ దింపేశాడు లోపలికి. ఇంకోండి ఇక్కడ లోపల పెట్టారు సైకిల్. సైడ్ ఏముంది, ఏం లేదు లోపల. ఈ సైకిల్ తీసుకెళ్దామా ఏంటి? ఇక్కడ మొత్తం చింతకాయలు ఇవన్నీ ఏం కాయలు మనకు తెలియదు అసలు, అంత నాలెడ్జ్ లేదు చెట్ల మీద. ఇప్పుడు పైకి లాగలరా బాబు. స్టాండ్ చేద్దాం ఫస్ట్, పైకి తీసుకొచ్చి మనం అయితే ఇంకెళ్ళినాము. వాటర్ తాగేస్తా. ఇది కొంచెం హైట్ ఎక్కువ, ఎట్లా పడుతున్నా ఏమో నాకు అర్థం కావట్లా. వస్తుందా? ఇది ఎక్కిద్దాం. పైకి ఎక్కించుడు అక్కడి నుంచి అవసరం అసలు. ఇక్కడి నుంచి తొక్కడమే. వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకొక 5 minutes. మళ్ళీ ఆఫ్ అయిపోయింది. సరే మళ్ళీ మిక్స్ చేస్తాం. ఊయ్ స్పీడ్ అయితే మామూలుగా వెళ్ళట్లే, ఫుల్ స్పీడ్లో వెళ్తాను నేను ఇప్పుడు. చూడొచ్చు బ్రేక్ సిస్టమ్ కూడా అడగలేదు. కానీ ఇట్లా వెళ్ళిపోతుందంటే ఘోరంగా. ఇల్లు బాల్ పైనకి వేస్తారు, ఏమో కిందకి వేస్తారు. ఏంగేమో ఇది అర్థంగా. చూడచ్చు ఏవో అటు మరి నన్ను చూడని కూడా చూడలేడు. లిఖిత్ ఎవరో మాల అంటుంది, సైకిల్ వేసుకొని వచ్చింది. ఏమైనా ఓవర్టేక్ చేస్తే ఎంత మజా ఉంటుందో చేద్దాం. చూడొచ్చు అమ్మాదా అయిపోయింది సినిమా. వెనకాల చూడొచ్చు బైక్ సడన్గా వచ్చేసింది, కానీ తాపించుకుంటాం. ఇక్కడైతే సైకిల్ అయితే ఎక్స్టెండ్ చేసేసుకోవాలి. పైనకి ఎక్కినాక కన్ఫర్మ్ చేసుకోవాలి. పట్టుకో ఎలా పట్టుకో. ఇప్పుడైతే ఇక్కడనే చేంజ్ చేసుకుంటాం సైకిల్స్. ఊయా తీసుకో సైకిల్ ఇచ్చి ఇంకా ఆ సైకిల్లో తీస్తా. అదే చెప్తాను. దిగదా మన సైకిల్ మనకు వచ్చేసింది. ఇంకా నాకు నా సైకిల్ కంఫర్టబుల్ ఎట్లయినా కానీ. నించుంది ఒక్కటే అస్సలు అవ్వట్లేదు సింగిల్ హ్యాండ్. నించుని ట్రై చేసి ఆల్మోస్ట్ పడిపోయేవాడిని. ఇప్పుడైతే సింగిల్ హ్యాండ్ చాలా కష్టం కాదు. బిట్టు స్ట్రైట్ ఓయ్ స్ట్రైట్ వెళ్దాం.
ఓకేనా? స్ట్రైట్ వెళ్ళి రైట్. అమ్మ చేయి నొప్పి వస్తుంది, ఈ చేయి మారుస్తా. పైకా అంత అవసరమా? వద్దులే. అక్కడకా? సరే మనము ఇక్కడ ఆపేసి డైరెక్ట్ అక్కడికి వెళ్ళాక చూపిద్దాం. డైరెక్ట్ అక్కడికి వెళ్ళాక జస్ట్ మిస్ గైస్. ఆపేస్తున్నా. మీకు అయితే అక్కడికి వెళ్ళాక అయితే చూపిస్తాం లొకేషన్. ఏం లేదు, ఇక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని అటు వెళ్తాము, అక్కడ ఉంటుంది అది. గైస్ చూస్తున్నారు కదా, మనమైతే ఇక్కడికి వచ్చాము. మనోడు అక్కడ ఉన్నాడు, వస్తాడంట. ఒకసారి దీన్ని చూడండి, దీన్ని ఎట్లా దిగుతాం మనం మీకు చూపిస్తా చూడండి. దీంతో సైకిల్ దింపాలి ఇప్పుడు మనం. ఫస్ట్ అయితే నేను దిగాలి. ఎవరు నాయనా జారిపోయేలాగా ఉన్నా. ఓ అమ్మ వచ్చాను రా దేవుడా. ఇప్పుడు ఆడ రావాలి. ఇంకోండి ఇక్కడ మొత్తం గ్రౌండ్ అనమాట. మొత్తం గ్రౌండ్ అంటే ఆడుకొని ఇచ్చేవాళ్ళు అంతకుముందు, కానీ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లాంట్స్ అయితే పెంచుతున్నారు ఎవరిదో పొలము. అండ్ ఇక్కడైతే పార్క్ ఉంటుంది. అంగోండి మనోడు అక్కడ ఉన్నాడు, చూపిస్తుంది చూడండి, కనిపిస్తున్నాడా? వస్తాడులే ఇప్పుడు. ఇగోండి హెర్క్యులస్ ఇక్కడి నుంచి వస్తాడు, ఇప్పుడు కింద దిగుతాడు. హైట్ ఒకసారి చూడండి ఎట్లుందో, మామూలుగా లేదు. మీకు రియల్ కళ్ళతో చూడాలి. ఇప్పుడు మనం వెనకాలకి వెళ్దాం. వచ్చాడు దింపు, దింపే. చూసుకో ఒకటే సైకిల్ అయితే దింపుదాం అనుకుంటున్నాము. మన రౌండ్ సైకిల్ కానీ అండ్ ఇక్కడైతే చూడండి కొంచెం కింద దిగాని ఇక్కడ బాగా అయితే కనిపించింది. సైకిల్ లోపల పడ్డాం అనుకోండి, ఇక పైకి ఎక్కడ అయినట్టే. ఇలా ఎక్కితే అక్కడి నుంచి కొంచెం ఎక్కచ్చు. ఇక్కడ ఇంకా చాలా కష్టం. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైతే దూకొచ్చు, కష్టం లేదు. అండ్ అక్కడైతే మీకు పొలాలు కనిపిస్తుంది కదా, అందుకే ఆండి పెట్టలేదు. అంతకుముందు మంచి క్రికెట్ ఆడుకునే వాళ్ళం మా చుట్టూ. మొత్తం అంతా ప్లేన్. ఇది కూడా లేదు తెలుసా అసలు, ఎక్కడి నుంచి వచ్చిందో మాకే అర్థం కదా. ఇది కూడా మొత్తం ప్లేనే. అండ్ ఇక్కడైతే చూడండి మొత్తం మట్టి ఎత్తేసారు. అక్కడైతే ఇంకా దారుణం. ఇక్కడ కూడా దింపుతావా? వస్తున్నా. నాకేం కాదు, సర్లే. అది కూడా దింపుతావా? ఇది కూడా ఉంటుంది, మీకు చూపిస్తా. పై జస్ట్ దిగను కానీ చిన్నది, దానికంటే దిగేస్తుంది. అండ్ అక్కడైతే మొత్తం గుంటలు అస్సలు నడపలేము. అక్కడ సైకిల్ అయితే ఒకసారి ట్రై చేసాము, ఇక్కడ నడిపాము. అమ్మ చూసారా ఎట్లా ఇరికిచ్చాడు. ముందు పడింది అనుకో ఇంకేం లేదు, అది బయటకు లాగు. ముందు కట్ట అవతల పడింది అనుకో ఇంక రాదు. ఎందుకు? అరే చూడది. ఎక్కిస్తావు ఇంక ఇది పట్టుకో. నేను పైకి ఎక్కిస్తాను, నువ్వు పైన ఉండు. నువ్వు పై నుంచి పట్టుకో. ఓకే ఇప్పుడైతే ఇప్పుడు నేను వీడియో తీయాలి. లిఖిత ఇక్కడ సెట్ చేసి వస్తా. సెట్ చేస్తా. సెట్ అయిందా? ఇక్కడ ఇట్లా పెడతా. ఇట్లా పెట్టాలంటే ఇట్లా పెడతా. కనిపిస్తుందా? ఓ షట్, పడ్డాడు. ఇట్లా పెడతా. ఇట్లా పెడతామా? ఇట్లా పెడతా. ఇట్లా పెడతా. ఎట్లా పెడతావు? ఒక్క నిమిషం లిఖిత్, నాకు ఐడియా వచ్చింది. స్టాండ్ ఉంది కదా, స్టాండ్ అటు ఒకటి ఇటు ఒకటి పెట్టు. ఇప్పుడైతే ఇట్లా తీయాలి. ఇక్కడ పెట్టు, దీని ముందు పెట్టు. ఇక్కడ కనిపిస్తుందా? ఇదైతే ఇట్లా
ఇటు సైడ్ పెట్టి ఇప్పుడు కనిపిస్తుంది ఇది అవసరం లేదు, కనిపిస్తుంది. చూస్తే ఒకసారి అది ఇప్పుడు మీకు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు, లైట్ కనిపిస్తుందేమో. చూడు అక్కడ నేను నిల్చో. కనిపిస్తున్నాను చూడు కనిపిస్తుంది. చాలా అక్కడే ఉంది. కనిపిస్తుందా? ఇక మట్టి ఈడ వేసి బరాబో జూమ్ అవుతుంది కెమెరా కనిపించదు. ఎట్లండి గాయస్? దాని తర్వాత చూస్తాం మేము వీడియో. ఎవరు లేదు. ఎక్కిందిరా బాయ్. దుమ్ము దుమ్ము అయిపోయింది కెమెరా. పట్టుకో సైకిల్. ఇటు నుంచి తొక్కేసి ఇది ఆపాలా వీడియో పాజ్. తర్వాత కలుద్దాం.